హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, కొత్తిమీర ఇలా సన్నంగా తరిగి పెట్టుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ, ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు అండి, తాలింపు దినుసులు మనకి ఈ పచ్చడిలోకి. ఇదిగోండి టమాటాలు, 4 టమాటాలండి. ఇలా చిన్న మామూలుగా మీడియం సైజుగా కట్ చేసి పెట్టాము. ఇలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, అలాగే ఎల్లిపాయలు. బాండి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడింది. వేసుకున్నాక ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకుని వేపుకుందామండి. లైట్గా ఫ్రై అవనివ్వాలి. కొంచెం వేగాక ఇప్పుడు మినపప్పు కూడా వేసేసుకొని వేపుదాము. లైట్గా కొంచెం దోరగా వేగాలి. ఇలా కూడా సన్నంగా వేపుకోవాలి. ఇప్పుడే కొంచెం వేగిన అన్నాక ఇప్పుడు మనం ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే ధనియాలు కూడా వేసేసుకొని వేపుదాము. ఇలా బాగా వేపుకోవాలండి. కొంచెం బాగా దోరగా ఎగుతున్నాయి అన్నప్పటికీ అలా ఎగనివ్వాలి. కొంచెం వేగాకండి కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేపుకుందాం. అన్నిటిని ఇలా బాగా వేపుకున్నాక ఇలా పక్కకి తీసేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా పక్కకి తీసేసాము. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం టమాటాలు, చింతపండు మగ్గబెడదాము. ఇదిగోండి టమాటాలు. అదే బాండీలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చింతపండు కూడా వేసుకొని రెండింటిని బాగా మగ్గబెట్టుకోవాలి. టమాటా మెత్తగా మగ్గిపోయిందన్న వరకు కూడా అలా మగ్గబెడతా ఉండాలండి, వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా వేపుదాము. ఇప్పుడు టమాటా ముక్కలు అవి కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయండి. ఇలా బాగా వేపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటానే వేపుతూనే ఉండాలండి. బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా వేపుతూనే ఉన్నానన్నమాట, టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు. ఇదిగోండి చూడండి, టమాటా ముక్క మీద దాని తొక్కు కూడా మన వచ్చేస్తుంది చూసారా, అంత మెత్తగా మేము మగ్గిపోవాలి. బాగా మగ్గినాయండి. ఇప్పుడు మనం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసాక ఎక్కువసేపు వేపకూడదండి. లైట్గా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇవ్వండి ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మన ఉప్పు కూడా వేసేసాం కదా, ఎక్కువసేపు మనం వేపకూడదండి, కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది. అందుకని వేసాక లైట్గా అలా కొంచెం మగ్గనిచ్చి మనం గ్యాస్ కట్టేసుకోవాలి. కొంచెం మగ్గిందన్నప్పటికీ బాగా వేగిపోకూడదు, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పోద్ది అనమాట. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం. ఇలా కొంచెం మెత్తగా మగ్గినాయి కదా, గ్యాస్ కట్టేసుకొని మళ్ళీ చల్లారాక ఇప్పుడు ముందు తాలింపు వేసుకున్నాం కదా దినుసులన్నీ, అవి ముందు మనం ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలాగా మనం బరగ్గా మనం ముందు ఈ తాలింపు దినుసులన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాము. మనం ఇప్పుడు టమాటా కొత్తిమీర మగ్గబెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి కూడా మనం మిక్సీ పడదాం. ఇప్పుడు పచ్చెల్లిపాయలు పక్కన పెట్టాం కదండి, అవి పచ్చెల్లిపాయలు ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. మనకి రైస్లోకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. అలాగే టిఫిన్లో కూడా బాగుంటుంది, కానీ రైస్లోకి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పచ్చడి రెడీ అయిపోయిందండి.